నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుత్బుల్లాపూర్. గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నియమించారు. తెలంగాణ జనసమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మీర్ అమీర్ ఖాన్ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను పరిశీలించిన గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం గవర్నర్తో సమావేశమైన తర్వాత వెంటనే రాజ్భవన్ నుంచి నిర్ణయం వెలువడడం గమనార్హం. గవర్నర్ నామినేటెడ్ కోటాలో ప్రముఖ విద్యావంతులు ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ పత్రిక మాజీ సంపాదకులు జహీర్ అలీఖాన్ కుమారుడైన జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ పేర్లను మంత్రివర్గం ఆమోదంతో ప్రభుత్వం రాజ్భవన్ ఆమోదం కోసం పంపింది. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. తొలుత ఈ అంశంపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. హైకోర్టులో వివాదం తేలే వరకు 2 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయకూడదని నిర్ణయించారు. మరోవైపు 2 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్లింది. గవర్నర్ పేర్కొన్న అర్హతలకు అనుగుణంగా 2 పేర్లను ప్రతిపాదించింది. అయితే తొలుత ఎమ్మెల్సీ ఖాళీల భర్తీకి ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించిన గవర్నర్ తాజాగా ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమరుల్లా ఖాన్ పేర్లకు ఆమోదం తెలిపారు. ఇదిలా ఉండగా తాజాగా ప్రొఫెసర్ కోదండరాం కు రేవంత్ కేబినెట్ లో చోటు దక్కుతుందనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. ఆయనను మంత్రి చేయడం కోసమే రేవంత్ సర్కార్ ఎమ్మెల్సీ పదవి కోసం ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం తన పూర్తి మద్దతును ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి ప్రొఫెసర్ కోదండరాం ను కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేస్తుందా లేదా అని వేచి చూడాలి.